హాయ్ ఆల్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కంపెనీ వచ్చి వారి ఎనర్జీస్ లిమిటెడ్. ఇది మనకి అక్టోబర్ 28 2024లో ఐపీఓ వచ్చింది. ఐపీఓ మనకి లిస్ట్ అయిన రోజే బిఎస్సిలో 69.7%, 70% ప్రీమియంతో లిస్ట్ అయింది. ఎన్ఎస్సిలో 66-67% ప్రీమియంతో లిస్ట్ అయింది. ఇది మనకి ఐపీఓ ప్రైస్ వచ్చి 1503. ఇది ఐపీఓ ప్రైస్. కానీ మనకి లిస్ట్ అనేది వచ్చి మనకి రూ. 2550 బిఎస్సిలో లిస్ట్ అయింది. రూ. 2500 ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇది ఐపీఓలో. ఇది చాలా మంచి కంపెనీ. ఇక్కడ చూస్తే మీరు చార్ట్ చూడొచ్చు. ఇక్కడ మనకి ఐపీఓ ప్రైస్ 1503, ఐపీఓ లిస్టెడ్ 2500, అంటే 66% ప్రీమియంతో మనకి లిస్ట్ అయింది ఎన్ఎస్సిలో. లిస్ట్ అయిన తరువాత విత్ ఇన్ 2 వీక్స్లో లిస్ట్ అయిన డేట్ వచ్చి మనకి 28 అక్టోబర్ 2024. ఇక్కడ మనకి నెక్స్ట్ హై మనకి వచ్చి 6 నవంబర్ 2024. అంటే విత్ ఇన్ 2 వీక్స్లో ఐపీఓ ప్రైస్ డబల్ అయింది. మోర్ దెన్ ఐపీఓ ప్రైస్ అంటే డబల్. ఇక్కడ 1500కి మనకి ఐపీఓ వస్తే మనకి ఇక్కడ వచ్చి 3743 వరకు వెళ్ళింది మనకి ఈ కంపెనీ. అంటే ఫండమెంటల్లీ చాలా మంచి కంపెనీ ఇది. అందుకే మనకి ఐపీఓ మనకి లిస్ట్ అయిన తర్వాత ప్రైస్ డబుల్ అయిపోయింది, మోర్ దాన్ డబుల్ అయింది. దాని తర్వాత ఇక్కడ హై మనకి 3743 హై చేసి ఇక్కడి నుంచి మనకి ఫాలింగ్ జరిగింది. ఇక్కడ నుంచి మనకి లోయర్ లోస్, లోయర్ లోస్, హయ్యర్ లోస్. ఈ హై కన్నా ఈ హై తక్కువ, ఈ లో కన్నా ఈ లో తక్కువ, ఇలా కంటిన్యూగా ఫాల్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ వేస్లో వెళ్ళి ఈ సైడ్ వైజ్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ బాటమ్ ఫార్మేషన్ చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు హయ్యర్ హైస్ చేస్తూ అప్ సైడ్ వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ మనకి అప్ సైడ్ వెళ్తూనే ఒక ఛానల్లో, అప్ సైడ్ ఛానల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చేస్తూ మనకి అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది నేను పైన టాప్ లో రెసిస్టెన్స్ తీసుకున్నా, ఈ హైని కనెక్ట్ చేస్తూ రెసిస్టెన్స్ తీసుకున్నా, ఈ లోని కనెక్ట్ చేస్తూ ఒక సపోర్ట్ తీసుకుందాం. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉంది మనకి. అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి ఈ ఛానల్, అప్ సైడ్ ఛానల్లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలోనే ట్రేడింగ్ జరుగుతుంది. రెసిస్టెన్స్, సపోర్ట్, సపోర్ట్, రెసిస్టెన్స్, మరి ఎగ్జాక్ట్ గా ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, 2 టైమ్స్ తీసుకుంది. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ కి మళ్ళీ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ తీసుకొని మరి అప్ సైడ్ వెళ్ళింది. అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళలేక, ఇక్కడ సస్టైన్ కాలేక ఇక్కడ నుంచి ఫాలింగ్ జరిగింది. ఫాలింగ్ జరిగి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఎందుకు ఫాల్ అయింది అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక మనకి టాప్ ఉంది, ప్రీవియస్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్ వేస్తున్నా. ఈ ట్రెండ్ లైన్ చూస్తే మీరు ఇక్కడ చూడండి. సో ఆల్మోస్ట్ ప్రీవియస్ టాప్ ఇక్కడ నుంచి మనకి ఈ టాప్ తర్వాత ఇక్కడ ఫాల్ అయింది కాబట్టి ఇది ఒక మనకి రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ వెళ్ళేటప్పుడు సేమ్ ఇదే రెసిస్టెన్స్ దగ్గర, ట్రెండ్ లైన్ మీరు చూడవచ్చు ఇక్కడ, ఇదే రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఫాల్ అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ వచ్చి ఇప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అంత మనకి 3450 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ ఇక్కడ మనకి 3219.50 దగ్గర క్లోజింగ్ జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఒక డౌన్ సైడ్ రిస్క్ అయితే మనకి 2895 దగ్గర మనకి డౌన్ సైడ్ రిస్క్ ఉంది. అంటే ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే, ఒకవేళ మార్కెట్ ఫాల్ అయితే ఇక్కడ వరకు రావచ్చు. మరి ఇక్కడికి వచ్చి అగైన్ 1 టైమ్ సపోర్ట్, 2 టైమ్స్ సపోర్ట్, 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడికి వస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ 2895 మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ వరకు ప్రైస్ వస్తే ఇక్కడ హ్యూజ్ గా బయింగ్ జరుగుతుంది. ఇక్కడ బయింగ్ జరిగిన తర్వాత మరి అగైన్ రెసిస్టెన్స్ 3450 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో 1 టైమ్ రెసిస్టెన్స్, 2 టైమ్ రెసిస్టెన్స్, అప్ సైడ్ వెళ్ళలేకపోయింది. సో నెక్స్ట్ ఒకవేళ ఈ రెసిస్టెన్స్ పైన సస్టైన్ అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ లైఫ్ టైం హై 3743 వరకు వెళ్తుంది. ఎక్కడ మనకి 3470, 3450 పైన సస్టైన్ అయితే, ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ పైన సస్టైన్ అయితే 3743 వరకు వెళ్ళి
ఈ లైఫ్ టైం హైని కూడా బ్రేక్ చేసి 4000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనకు. 2895 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడ స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది. ఇక్కడ మనం మంచి ప్రైస్ ఇక్కడ బై చేసుకోవడానికి, ఎందుకంటే ఫండమెంటలీ బాగున్న కంపెనీ. ప్లస్ ఒకసారి లైఫ్ టైం అయిన తర్వాత మోర్ దెన్ 50% కరెక్ట్ అయ్యి ఇక్కడ లో 1863 చేసింది. మోర్ దెన్ 50% కరెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది, వెళ్ళేసి ఈ లైఫ్ టైం హైని బ్రేక్ చేసి దాని నెక్స్ట్ 4500 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ వారి ఎనర్జీస్ లిమిటెడ్ లో. టెక్నికల్ గా అయితే చాలా బాగుంది. ఈ ట్రెండ్ ఛానల్ లో ట్రేడ్ జరుగుతుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఈ ట్రెండ్ ఛానల్, ఇది ట్రెండ్ ఛానల్, ఇది రెసిస్టెన్స్ సపోర్ట్ గా తీసుకున్నాం కదా, ఇది ట్రెండ్ ఛానల్. ఒకవేళ ఈ ట్రెండ్ ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఇన్ని రోజులు ఒక ట్రెండ్ ఛానల్లో అప్సైడ్ ట్రెండ్ ఛానల్లో ట్రేడింగ్ జరిగింది కాబట్టి టోటల్ ఈ ఛానల్ యొక్క లెంత్ ని మనం అప్సైడ్ గా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం మీకు. ఒకవేళ ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, 3470 దగ్గర బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి, ట్రెండ్ ఛానల్ యొక్క ఇలా తీసుకోవాలి. సో బ్రేక్అవుట్ 3470 దగ్గర మనకు బ్రేక్అవుట్ అయితే టోటల్ ఈ ట్రెండ్ ఛానల్ యొక్క ఈ గ్యాప్ ఉంది కదా, రెసిస్టెన్స్ కి సపోర్ట్ కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో, ఈ గ్యాప్ ని మనం మనకి బ్రేక్అవుట్ తర్వాత తీసుకుంటే మనకి ఎంత కనిపిస్తుంది, 4060 వరకు బ్రేక్అవుట్ అయితే 4060 వరకు, అంటే ఈ లైఫ్ టైం హై 3470ని కూడా బ్రేక్ చేసి 4100 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రోజులు ఈ ట్రెండ్ ఛానల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్లస్ దీంట్లో ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఫండమెంటల్స్ చూద్దాం మనం. ఇది వారి ఎనర్జీస్ ఫండమెంటల్స్. ఇది వచ్చి 92,497 క్రోర్స్ కంపెనీ, అంటే లార్జ్ క్యాప్ కంపెనీ. ఇది వచ్చి మనకి ఏం పని చేస్తుంది అంటే, వారి ఎనర్జీస్ లిమిటెడ్ ఈజ్ అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ సోలార్ పీవీసీ మోడల్స్, అంటే సోలార్ పీవీసీ మోడల్ ని ఇది తయారు చేస్తుంది. ఇది వారి ఎనర్జీ చాలా మంచి కంపెనీ. ఇంకా మీకు కంపెనీ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు కంపెనీ డీటెయిల్స్ లో ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ మీ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ కంపెనీ ఇంకా ఏమేమి వర్క్ చేస్తుందో మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది కంపెనీది. దీని తర్వాత మనం పోర్ట్ఫోలియో, దీనికి ప్రాఫిట్ అండ్ లాసెస్ దీన్ని చూస్తే ఇది మనకి 2020 నుంచి మనకి అవైలబుల్ ఉంది ప్రాఫిట్ అండ్ లాస్. ఇక్కడ చూస్తే మనకు 2020లో సేల్స్ 1996 క్రోర్స్, 1996 క్రోర్స్ సేల్స్ 2020లో ఉంటే, ప్రజెంట్ అయితే 15,461 క్రోర్స్, అంటే వీళ్ళ సేల్స్ ఎంత హ్యూజ్ గా పెరిగినాయో మీరే ఇక్కడ చూడొచ్చు ఇయర్ ఆన్ ఇయర్. 2020 కరోనా కాబట్టి ఈ 2 years అయితే సేల్స్ అయితే నార్మల్ గానే ఉన్నాయి, అంటే సేమ్ ప్లేస్ లో ఉన్నాయి. దాని తర్వాత అయితే మీరు 2028లో 1953 నుంచి 2854, 2022 తర్వాత 2023 2854 నుంచి 6751, హ్యూజ్ గా పెరిగిన సేల్స్. దాని తర్వాత ఇక్కడ మనకి 2023 నుంచి 2024కి 6751 నుంచి 11,398, ఇక్కడ కూడా హ్యూజ్ గా పెరిగినాయి. దాని తర్వాత 14,400, దాని తర్వాత 15,460, అంటే 5 years లో వీళ్ళ సేల్స్ అయితే భయంకరంగా పెరగడం జరిగింది. దాని తర్వాత వీళ్ళ ప్రాఫిట్స్ 2020లో 39 క్రోర్స్ ఉన్న వీళ్ళ ప్రాఫిట్ ప్రెసెంట్ అయితే 2,300 క్రోర్స్ ప్రాఫిట్ ఉంది. 39 క్రోర్స్ నుంచి 2,300 క్రోర్స్ కి విత్ ఇన్ 5 years లో వెళ్ళింది. అంటే ఇది వీళ్ళ బిజినెస్ ఎలా ఉందో, వీళ్ళకి డిమాండ్ ఎలా ఉందో, వీళ్ళకి ప్రాఫిట్స్ ఎంతగా వస్తున్నాయో మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో. దాని తర్వాత మనం ఇక్కడ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అబౌవ్ 30, రిటర్న్ ఆన్ ఈక్విటీ 30 అంటే చాలా మంచి కంపెనీ. మామూలుగా అబౌవ్ 20 ఉంటే చాలా మంచి కంపెనీ అంటాం. సో అబౌవ్ 30 అంటే ఇది చాలా చాలా మంచి కంపెనీ. దాని తర్వాత ఆర్ఓసి, ఇక్కడ మీరు చూస్తే ఆర్ఓసి, ఆర్ఓసి కూడా మనకి చూస్తే ఇక్కడ అబౌవ్ 30, ఆర్ఓసి కూడా అబౌవ్ 30 కాబట్టి చాలా మంచి కంపెనీ మనకి. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్ చూస్తే బారోవింగ్ అయితే వీళ్ళ దగ్గర జస్ట్ 1,199 క్రోర్స్ అప్పు ఉంది. చాలా 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 తక్కువ అప్పు వీళ్ళు.
ఎందుకంటే ఇది లార్జ్ క్యాప్ కంపెనీ. మనకి వీళ్ళ టోటల్ క్యాపిటలైజేషన్ ఎంత, 92,497 క్రోర్స్. కంపెనీకి ఎంత ఉంది అప్పు? 1,199 అంటే చాలా తక్కువ అప్పు. దాని తర్వాత మనకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ వెళ్తే ప్రమోటర్ దగ్గర 64.31 ఉంది. ఇది గుడ్ థింగ్, ఎందుకంటే ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ ఉంది కాబట్టి గుడ్ థింగ్. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ దగ్గర తక్కువే ఉంది 2.68, డిఎస్ దగ్గర తక్కువే ఉంది 2.86, పబ్లిక్ దగ్గర 30.15 ఉంది. సో ఇది ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ మీరు చూసినారు కదా, అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాసెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ సేల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఆర్ఓసి, ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఈ వారి ఎనర్జీస్ లో. ప్లస్ మనకి టెక్నికల్ చార్ట్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది మనకి. చాలా రోజుల నుంచి ఒక ఛానల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి లైఫ్ టైం హై బ్రేక్ చేసి 4,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ చేస్తే 4,500 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. 2,895 వచ్చి స్ట్రాంగ్ బయింగ్ అనుకోవచ్చు. మనకి చాలా సార్లు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి స్ట్రాంగ్ బయింగ్ అనుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది ఒక మంచి కంపెనీ, ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్నది. టెక్నికల్ పరంగా ఇక్కడ నుంచి మనకి అప్ సైడ్ పొటెన్షియల్ గ్రోత్ ఎక్కువగా ఉన్న కంపెనీ గురించి మీతో షేర్ చేయాలి అనుకున్నాను. సో దీని గురించి మీకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే, ఇక్కడ నేనైతే ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్ అనలిస్ట్. నేను బయింగ్ ఈ వారి ఎనర్జీస్ లిమిటెడ్ ని బై ఆర్ సెల్ అయితే రికమెండేషన్స్ అయితే నేను ఇవ్వటం లేదు. మీరు ఒకవేళ ఈ వారి ఎనర్జీస్ ని గురించి మీరు కూడా ఎంక్వైరీ చేసి వీళ్ళ బిజినెస్ కానీ ఈ కంపెనీ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి అనుకొని మీకు నచ్చితే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి లాంగ్ టర్మ్ ఈ కంపెనీ అయినా సరే మీకు మంచి ప్రాఫిట్స్ రావాలంటే మీరు మోర్ దెన్ 1 ఇయర్ మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. 3 మంత్స్, 1 మంత్, 6 మంత్స్ అంటే మార్కెట్ ఎలా ఉంటుందో మీకు మీరు చూస్తూ ఉంటారు. అప్ అండ్ డౌన్ ఉంటుంది, మార్కెట్ ఉంటుంది కాబట్టి, సర్వీస్ మార్కెట్ ఉంటుంది కాబట్టి మీకు అంత తొందరగా ఈజీగా ప్రాఫిట్స్ అయితే రావు. స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్స్ ఇలా లాంగ్ టర్మ్ పెట్టుకుంటూనే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి ఈ కంపెనీ వారి ఎనర్జీస్ని బై చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఓకేనా? యా, థ్యాంక్ యూ, బాయ్.